దీనమ్మ జీవితం నన్ను ఏది వదిలినా వదలకపోయినా నా దరిద్రం అయితే నన్ను వదిలేటట్లేదు. ఈ మాట ఎందుకన్నానంటే, హై గైస్, ఈరోజు నిద్ర లేసిన వెంటనే అలా బ్రిడ్జ్ పైన వెళ్తుంటే వెనక చూసారు కదా, మబ్బులు అయితే భయంకరంగా మూసుకునేసాయి. ఈ మబ్బులు మూసుకోవడంతో చల్లగా వెదర్ అయిపోయింది. ఈ వెదర్ లో మంచి టీ తాగితే బాగుంటుందని జస్ట్ కెఫే దగ్గరికి వెళ్లి చక్కటి టీ తాగేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే మా ఓడి కింద కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావురా అంటే, లోడ్ రిసీవ్ చేస్తున్నాను రా అన్నాడు. సరే చేయరా అని చెప్పి ఆడే కూర్చున్నాను. తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి, మావా ఈరోజు నేను రూట్కి పోను మావా అంటే, ఈ రోజు రూట్కి పోకపోతే పోయినా లేరా, నాకు టిఫిన్ పెట్టిద్దు పదరా అని చెప్పి సీతారామ గుడి దగ్గర నుంచి కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఒక ఓల్డ్ హౌస్ ఉంది. ఆ హౌస్ లో పెట్టుకున్న టిఫిన్ షాప్, అక్కడికి వెళ్ళి నేను వాడు కలుసుకొని 2 ఎగ్ దోశ 8 బోండాలు అయితే తిన్నాము. టేస్ట్ మాత్రం సూపర్. ఇంకా వాడిని ఆఫీస్ దగ్గర వదిలేసి నేనైతే వద్రాస్వామి గుడి దగ్గర ఉన్న జమ్మి చెట్టు దగ్గరకి అయితే వచ్చాను. ఈ చెట్టు దగ్గర రావడానికి కారణం ఏంటంటే, ఆకు కోసం అయితే వచ్చాను. ఇంకా ఆకుని తీసుకొచ్చి మా అమ్మకి ఇవ్వగానే పసుపేసి నీట్ గా మిక్సీ చేసి నా కాళ్ళకైతే పూసింది. ఇలా ఎందుకు పూసిందంటే, నా కాలు చూసారు కదా ఏ విధంగా తయారయ్యిండదో ఎలర్జీతో. ఈ ఎలర్జీ పోవాలంటే జమ్మి చెట్టు ఆకును ఇలా పూస్తే పోతుంది అన్నారు. అందుకే ఇలా పూసాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.